and it is being proved all across the country, no matter what. కానీ ఈ సినిమాకి మీకు బడ్జెట్ అనుకున్న దానికన్నా బాగా ఎక్కువైంది అయినా స్టిల్ యూ అంటే యాక్చువల్గా టు బి హానెస్ట్ అండి ఒక చిన్న మార్జినల్గా ఎక్కువే అయిందండి. బట్ మేమేంటంటే ఇది దీనికి ఆ స్పాన్ ఉంది, ఇప్పుడు ఆ కేరళ వెళ్ళే ఎపిసోడ్ ఉంది, అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేసాం, ఆస్ట్రేలియా ఉంది, ఈ అన్నిటి వల్ల కొంచెం డెఫినెట్గా లిటిల్ బిట్ 20% ఎక్కువే అయిందండి. కాకపోతే వీఆర్ ప్రతి మచ్ షూర్ ఇవన్నీ రికవర్ అవుతామనే నమ్మకంతో చేసాము. వెంకీగా మీరు ఇందా చెప్తున్నట్టు వెన్నెల కిషోర్ గారి ఎపిసోడ్ ట్రాక్ కానివ్వండి, ఫైనల్ ట్రాక్, నితిన్ గారి ట్రాక్ రాసుకున్నప్పుడే అనుకున్నారని చెప్పి వెళ్ళొద్దండి, థియేటర్ ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా వాళ్ళు. అవునండి, డెఫినెట్గా అనుకున్నానండి. నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్లు అనుకున్నప్పుడు, ఈవెన్ నెరేట్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు కానీ హీరో కానీ ఈవెన్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. సో ఈరోజు నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందరూ వాళ్ళిద్దరిది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారండి. అసలు చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ మా రిలేటివ్స్లో ఉన్న పిల్లలు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళు జాన్స్లో నచ్చాడు సో అది హ్యాపీగా అనిపించింది. డేవిడ్ వార్నర్ గారి రెస్పాన్స్ కూడా బాగుంది. ఆయన ఎంట్రీ అప్పుడు కూడా థియేటర్ మొత్తం ఎరక్ట్ అయింది. ఆయన ఇంటర్వ్యూ అరిచారు, అసలు గట్టిగా అరిచారు. సో నాకు వార్నర్ గారు కూడా మెసేజ్ చేశారు హౌస్ ఇట్ అని. సో ఇది ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు, అక్కడ లింక్ పెట్టమన్నారు. సో అక్కడ థియేటర్కి వెళ్ళి చూస్తాను. అవునండి, ఇప్పుడు మెల్లిగా అంటే సార్ చెప్పినట్టు మెల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయండి. ప్లస్ జనాలు కూడా ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు ఫ్యామిలీస్ రావడం స్టార్ట్ చేస్తారు. ఈరోజు వీకెండ్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడే నైట్ ఉగాది. సో ఒకసారి ఫ్యామిలీ వస్తే ఒక రంజాన్ ఉంది. సో ఒకసారి ఫ్యామిలీలు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా బాగుంది. సో అది ఇప్పుడు ప్లాన్ చేయాలండి. హీరో గారు ఆయన తిరుమల వెళ్ళారండి, దర్శనానికి తిరుమల వెళ్ళారు. సో ఆయన బాగానే ఒకసారి ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.